కాస్త వివరించుకుంటూ వెళ్దాం. మనకంత కంగారేం లేదు. ఒక చిన్న విషయం చెబుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకను గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా. తండ్రి లేడి, తండ్రి లేకుండా ఎట్ట పుట్టాడు, అది సాధ్యం అవుద్దా, అసలు జరిగే పనేనా అంటున్నారు. ఏమంటే మనుషులకి అసాధ్యం, దేవునికి ఏమన్నా అసాధ్యమైంది ఏదోనుందా? దేవునికి సమస్తము సాధ్యం. ఈ కనబడే సృష్టిని మొత్తాన్ని కూడా దేవుడే సృష్టించాడు అని నమ్ముతున్నాం కదా. ఇంత సృష్టి చేసిన వాడు ఒక కన్యలో నుంచి ఒక శిశువును బయటికి పంపలేడా? పురుష సంయోగం జరగకుండా పంపించలేడేంటి? అది అట్లా ఉంచుదాం. అయితే ఇప్పుడు స్త్రీ పురుషుల వల్ల పిల్లలు పుడుతున్నారు కదా. ఈ కణము, ఈ అండం, ఈ రెండు కలిపి ఫలదీకరణం చెంది ఒక పిండంగా ఏర్పడి బిడ్డ పుడతారు కదా. మరి మరియ గర్భంలో పిండంగా రూపుదిద్దబడిన విత్తనం ఏంటి? ఇది ప్రశ్న కదా. ఇక్కడ ఏమన్నాడు 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు. ఇప్పుడు వాక్యం ఏం ధరించుకుంది అంటే, వాక్యం అనే విత్తనమే శరీరాన్ని తొడుక్కొని మానవుడిగా ఈ లోకానికి యేసు ప్రభుల వారు దిగొచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ఈయన ఏ దేవుడు? వాక్యమయ్యున్న దేవుడు. యేసు ఎవరు అని అడిగితే బైబిల్ చెబుతుంది ఈయన వాక్యమయ్యున్న దేవుడు. అందుకే బైబిల్ చెబుతుంది, నీవు బలియు అర్పణయు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు కుమారుడైన దేవుడు. బలి అర్పణ కాదు, నాకు శరీరాన్ని అర్పించావు. నువ్వు కోరింది బలిని కోరలే, అర్పణ కోరలేదు, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా వచ్చాడు అంటే అంత క్రితం ఆయన వాక్యమయ్యున్న, వాక్యమే శరీరాన్ని తొడుక్కొని వచ్చింది. మరి మనం శరీరాన్ని తొడుక్కున్నామంటే మన తల్లిదండ్రుల యొక్క అంశం మనలో ఉంది కనుక, వాళ్ళ రక్తం మనలో ఉంది కనుక మనం అలా ఫలదీకరణం చెంది ఈ భూమి మీదకి మనుషులుగా వచ్చాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో మరియ రక్తం లేదు, ఆదాము రక్తానికి సంబంధించిన రక్తం కాదు. యేసు రక్తం దేవుని రక్తం అని బైబిల్లో వ్రాయబడింది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని మన గురించి రాయబడింది. అంటే దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చాడు. అది దేవుని రక్తం, మానవ రక్తం కాదు, ఆదాము రక్తం కాదు. అందుకని హెబ్రీ పత్రిక 2:14 అంటాడు, ఎందుకు మానవ రక్తం అంటే ఆ పిల్లలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతా మరణ భయమునకు దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని రాయబడింది. అయితే ఏ శరీరంతో వచ్చాడు? మరి ఆదాము సంబంధించినోడు కాదు కదా. ఆయన ఏ శరీరాన్ని ధరించుకున్నాడు? దేవదూతల శరీరంతో ఏమన్నా వచ్చాడా? మరి వాక్యం శరీరం తొడుక్కుంది అన్నాడు కదా. ఏ శరీరం తొడుక్కుని వచ్చింది? అక్కడే వ్రాయబడింది, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు అని రాయబడింది. ఈయన ధరించిన శరీరమే ఎలాంటి శరీరం? అబ్రహాము సంతాన స్వభావమే. అబ్రహాము ధరించినటువంటి శరీరం లాంటి శరీరమే ధరించుకున్నాడు యేసు ప్రభు. అంటే అబ్రహాము ఎలాంటి శరీరం ఉందో, అబ్రహాం సంతానమైన వాళ్ళకి ఏ శరీరం అయితే ఉందో అలాంటి శరీరమే, రక్త మాంసములు కలిగిన శరీరమే యేసుక్రీస్తు ప్రభుల వారు ధరించుకున్నాడు. దేవదూతల్లాగా దిగిరాలైన అంటే 100% మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత పర్సెంట్? 100% మానవుడు. ఆయనకు కూడా రక్తం ఉంది, ఆయనకు కూడా దేహం ఉంది, ఆయనకు కూడా ఆకలి అవుద్ది, ఆయన కూడా నిద్ర వస్తుంది, ఆయనకి అలసట ఉంది. ఆయన మనిషే, నో డౌట్ ఎట్ ఆల్. దీంట్లో అనుమానం ఏమీ లేదు. యేసయ్య యేసుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ శరీరముతోనే, మానవ శరీరంతోనే వచ్చాడు. ఆ శరీరాన్ని గురించి పౌలు భక్తుడు అంటాడు, ఆయన పాపపు శరీర ఆకారముతో పంపి అన్నాడు. యేసు ప్రభునంట దేవుడు పాపపు శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. పాపపు శరీర ఆకారం యేసయ్య శరీరం అంటే పాపపు శరీరం కాదు,
పాపపు శరీర ఆకారం. ఆదాము శరీరం పాపమైంది, ఆదాములో నుంచి వచ్చిన మనమంతా పాపులమయ్యాం. అంటే మన శరీర ఆకారాలన్నీ పాపపు శరీర ఆకారాలే. అలాంటి పాపపు శరీర ఆకారంతో పంపాడు, కానీ ఆయన పాపి కాదు. మనం పాపులం కాబట్టి మన శరీరం పాపపు శరీరం. ఆయన పాపి కాదు, ఆయన శరీరం మాత్రమే పాపపు శరీర ఆకారంలో కనబడుద్ది. అంటే మనలాగే భోజనం చేస్తాడు, మనలాగే నడుస్తాడు, మనలాగే ఉంటాడు. అంటే దేవుడు మానవుడయ్యాడు, దైవ మానవుడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఏమయ్యాడు? మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక మాట చూపిస్తాను, చూద్దాం. మీకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూపిస్తాను. చూద్దాం. ఇది తర్వాత అవసరమైతే కటింగ్ పెడిది. కానీ ఎఫెసీ పత్రికనా కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 179 పేజీ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం తీసారా? 5వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెబుతున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్య గురించి వ్రాయబడిన మాట ఇక్కడ. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెబుతూ, ఆయన ఎవరట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆయన స్వరూపం ఏ స్వరూపం? దేవుని స్వరూపం. కొంతమంది అంటారు, మరి ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు కదంటే మనం కూడా అంతే అంటారు. అవును, ఆదాముని ప్రారంభంలో దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము స్వరూపం దేవుని స్వరూపమే. దాన్ని పోగొట్టుకున్నాడు. సైతాను స్వరూపం కూడా తెచ్చిపెట్టుకున్నాడు దాంతోపాటు. కానీ యేసయ్య స్వరూపం దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఎవరితో సమానమట? ఈక్వల్ అంటాం, అంతేనా? సమానం అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అన్నాడు. ఇప్పుడు 5 అడుగుల టేప్ ఒకటి తీసుకో, మరొకటి కొను, 2 ఎలా ఉంటాయి? సమానంగానే ఉంటాయా? అది 5 అడుగులే, ఇది 5 అడుగులే. దాన్ని ఏమంటాం? సమానం, ఈక్వల్ అంటాం. దేవునితో సమానుడట ఈయన. లేఖనం చెబుతున్న మాట ఇది. అయితే దాన్ని వదిలిపెట్టకూడదని భాగ్యం అని అనుకోలేదు. అమ్మో ఇంత భాగ్యాన్ని నేను వదిలిపెట్టుకోవాలా? దేవునితో నేను ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ పరలోకంలో ఇది వదిలిపెట్టి మనిషిగా నేను వెళ్ళాలా? తగ్గించుకొని వెళ్ళాలా? వద్దొద్దు. ఈ మహద్భాగ్యాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి అనుకోలేదంట ఆయన. అంటే అంత ఆయన ఇక్కడ రాకమునుపు ఆయన ఎవరక్కడ? దేవునితో సమానుడు. తక్కువవాడు కాదు, లేదు ఎక్కువవాడు కాదు. దేవుడెంతో ఈయనంతే. కాబట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ మరేం చేశాడు? మనుషుల పోలికగా పుట్టి. అంటే ఈయన మనుషుడు కాదు, కానీ మనుషుల్లాగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తత అంటే ఖాళీ చేసుకొనుట అని అర్థం. బోర్లించుట. ఒక పాత్రలో నీళ్లు పోసి బోర్లించు, ఏమనుంటే దాంట్లో ఇంకా నీళ్లు. అదే రిక్తత అంటే. రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఖాళీ చేసుకున్నాడు. ఏం ఖాళీ చేసుకున్నాడు? దైవత్వాన్ని ఖాళీ చేసి మానవుడిగా
సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, చూడటానికి ఎట్ట కనపడుతుండక మనుషుడే. అట్లా కనపడబట్టే మనిషి 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 అంటున్నారే తప్ప అంత క్రితం ఆయన స్థితిని గుర్తుపట్టలేకపోయారు. ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అంటే దేవుడే మానవుడయ్యాడు. యేసు ఎవరు అని అడిగితే బైబిల్ చెబుతున్న మాట, ఆయన వాక్యమయ్యున్న దేవుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని వాక్యం అనే పేరుందట. నామము అంటే ఏమిటి? పేరు. నామం అంటే ఏమిటి? ఏమిటి తమర నామవాచకం అంటారు కొంతమంది. నామం అంటే అడ్నామాలు, నిలువునామాలు, పంగనామాలు కాదు. పంగనామాలు పెట్టాడండి అంటారు కొంతమంది. ఏది అర్జుంట్రా ఒక 1000 రూపాయలు కావాలి అని అడిగి రేపు ఇచ్చేస్తాను అన్నాడు, తీసుకుంటాడు. రేపు లేదు, అంత డూపే. అప్పుడు ఏమంటాడు? అది అవసరం డబ్బులు పట్టుకున్నాడు, పంగనామాలు పెట్టాడు నాకు అంటారు. ఆ నామాలు కాదు. నామము అంటే పేరు అని అర్థం. ఈ యేసయ్యకున్న ఒక పేరేమిటి? స్పీడ్గా ఉండాలి. వాక్యం అనే పేరు ఆయనకుంది. ఈ వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు అని రాయబడింది. ఇంకొక మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, ఈ దినములంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని రాశాడు. ఆ కుమారుని అందట కుమారుని అంటే సమస్తానికి వారసుడిగా దేవుడు చేశాడట. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును అన్నాడు. ఏం ద్వారా? ప్రపంచాలను దేవుడు నిర్మించాడు. ఎవరి ద్వారా నిర్మించాడు? యేసు ప్రభు ద్వారా. ప్రపంచాలను నిర్మించింది ఎవరప్పుడు? యేసు ప్రభు ద్వారా. ఆయన ప్రపంచములను ఆయన ద్వారా నిర్మించెను. ఆయన ఎవరట? ఆయన దేవుని యొక్క తేజస్సును అన్నాడు. తేజస్సు అంటే ఏంటి అర్థం? ప్రతిబింబం అని అర్థం. యేసు ప్రభుల వారు దేవుని యొక్క తేజస్సు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఒకసారి ఆగుదాం. ఆయనట అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్యం అంటే కనబడని దేవుడు అని అర్థం. అదృశ్య దేవుడు అంటే కనబడని దేవుడు అని అర్థం. యేసుప్రభు ఎవరు? అదృశ్య దేవుని స్వరూపి. కనబడని దేవుని స్వరూపమే యేసుప్రభు. కనబడని దేవుని కనబడే స్వరూపమే యేసు ప్రభు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ, అంటే కనబడేవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తం ఎవరి ద్వారా సృజించబడ్డాయి? సమస్తము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను అని రాయబడింది. ఎవరైనా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. యేసు సృష్టికర్త, సృష్టించబడిన వాడు కాడు. లేదు, యేసయ్య సృష్టించబడిన వాడే, యేసు సృష్టికర్త కాదు అని ఎవరైనా అభిప్రాయపడితే నాతో మాట్లాడవచ్చు.
అనుమానం లేదు. యేసు కూడా సృష్టించబడ్డాడండి, ఆయన సృష్టికర్త కాదు అని ఎవరైనా సరే నేను లేఖనాల నుంచి నిరూపిస్తానండి అంటే నాతో మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ లైవ్లో చూస్తున్న వారైనా సరే వారు ఏ లేఖనం ఎత్తి చెప్పినా దానికి మేము ఆన్సర్ చేస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. యేసు దేవుడు అని చెప్పడానికి మేము లేము ఇక్కడ. అర్థమైందా? యేసు దేవుడు అని చెప్పడానికి లేము. మరి దేనికున్నాం? నిరూపించడానికి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈయన సృష్టికర్త అయిన దేవుడు, అనుమానం ఏమి లేదు. ఒకటి, ఈయన వాక్యమైన దేవుడు. రెండు, ఈయన సృష్టికర్త అయిన దేవుడు. త్వరగా ఈ విషయాలు చెబుతాను. యోహాను సువార్త 1:14 చదివాం, ఆయన శరీరధారి అయి ఉన్న దేవుడు అని చదివామా? తర్వాత రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని యేసయ్యను గురించి వ్రాయబడింది. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. తర్వాత తీతు పత్రిక 2:13లో మహాదేవుడు అని రాయబడింది. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాయబడింది. ఈయన వాక్యమై ఉన్న దేవుడు, ఈయన శరీరధారి అయి ఉన్న దేవుడు, ఈయన సర్వాధికారి అయి ఉన్న దేవుడు, ఈయన మహాదేవుడు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 ఈయన నిజమైన దేవుడు అని రాయబడింది. తర్వాత కొలస్సీ పత్రిక 1:15 ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని రాయబడింది. అబ్రహాము సంతానం ఎవరు అనే ఈ పుస్తకంలో నేను ఈ విషయాలు రాశాను. అబ్రహాము దేవుడు అనే పుస్తకంలో దేవుణ్ణి గూర్చిన జ్ఞానం అనేటువంటి పాయింట్లో ఈ విషయాలు నేను యేసును గురించినటువంటి సంగతులు వ్రాయడం జరిగింది. కాబట్టి ఈయన సృష్టికర్త అయిన దేవుడే కానీ సృష్టింపబడిన దేవుడు కాడు. ఒక మాట చెప్పి ఈ పూటకు నేను ముగిస్తాను. ఈ ఒక పాయింట్ చాలు. ఈయన దేవుడు అనేది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోకి వెళదాం. అసలు ఒకసారి చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. బైబిల్ ఏం చెబుతుంది? ఆదియందు దేవుడు ఏం సృజించాడు? భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు అనగానే మనోళ్ళు అనుకున్నారు ప్రారంభమందు అనుకున్నారు. ఏమనుకున్నారు? ప్రారంభంలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అనుకున్నారు. అంటే మొదట్లోనే భూమిని ఆకాశాన్ని దేవుడు చేశాడంట, ఇక తర్వాతే మిగిలినవన్నీ చేసాడేం అనుకున్నారు. అసలు ఆ పాయింట్ అర్థం కాల చాలామందికి. అసలు ఈ భూమిని తయారు చేయక మునిపే దేవదూతలను తయారు చేసుకున్నాడు. ముందు ఈ భూమి కూడా లేనప్పుడు దేవదూతలను తయారు చేసుకున్నాడు. మరి దేవదూతలను ముందే తయారు చేస్తే ఆది యందు భూమిని ఆకాశాన్ని చేసాడని ఎందుకంటాడు ఇక్కడ? ఆది యందు అంటే ప్రారంభంలోనే ఈ భూమిని ఆకాశాలను చేస్తే అంతకుముందు దేవదూతలను సృష్టిస్తే మరి ఇది ఆది అని ఎలా అనాలి? ఇది ఆది అని ఎలా అనాలి? ప్రారంభం అని ఎలా అంటాడు దీన్ని? ఇది ప్రారంభం అయితే అంతకుముందే దూతను సృష్టించాడు అనుకో, అది ప్రారంభం అవ్వాలి, అది ఆది అవ్వాలి. మరి ఇది ఆది ఎట్టయింది? సింపుల్గా ఇది మీకు క్లారిటీగా చెప్పి నేను చాలాసార్లు దీని గురించి మాట్లాడాను. ఇది సింపుల్గా ఒక మాట చూపిస్తాను, చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను, చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రము లేకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించే జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడు అని అడుగుతున్నాడు. ఇక్కడ దేనికి? దానికి ముందు చెబుతాడు. 4వ వచనం చదివితే భూమికి పునాది వేసేటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడతాడు. భూమికి పునాది వేసేటప్పుడు ఈ దేవదూతలందరినీ పిలిచాడు. ఉదయ నక్షత్రాలు మార్నింగ్ స్టార్ అంటాం, మార్నింగ్ స్టార్ అంటాం. ఇప్పుడు లూసిఫర్ అంటాం, చూశారు? ఇట్లా ఉదయ నక్షత్రాలు కొంతమంది ఉన్నారు. దేవదూతల్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. దూతలు, సామాన్య దూతలు, మహాదూతలు, కెరూబులు, శరాబులు, ఇలా స్టేటస్లు ఉంటాయి. 2 రెక్కలు కలిగిన వాళ్ళు, 4 రెక్కలు కలిగిన వాళ్ళు, 6 రెక్కలు కలిగిన వాళ్ళు స్థాయిలు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చారట.
దేవుడు భూమికి పునాది వేసేటప్పుడు రండి రండి అన్నాడు. మనం కనుక మూలరాయి వేసేటప్పుడు నలుగురు పిలుచుకున్నట్టు దేవుడు భూమికి పునాది వేసేటప్పుడు వీళ్ళందరూ పిలుచుకున్నాడు అంటే వీళ్ళంతా వచ్చారట. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఏకంగా కూడి పాడారట. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారట. అంటే అప్పటికే వాళ్ళు ఉన్నారు కదా భూమికి పునాది వేసేటప్పుడే. మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అన్న వచనాన్ని ఏం చేయాలి అంటే ఆది అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాల. ఆది అంటే వాళ్ళకి అర్థం కాల. ఆది అనగానే ప్రారంభం అనుకున్నారు. ఆది అంటే ప్రారంభం కాదు. అందాక చదివాం. ఏం చదివాం? కొలసీ పత్రిక మళ్ళొకసారి చూడమ్మా. ఇంకా చాలా చోట్ల ఆ విషయాలు ఉండే కానీ ప్రస్తుతానికి ఇక్కడ చూపిస్తాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఆది అయ్యుండి. మళ్ళీ చూద్దాం. ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలు ఆది సంభూతుడాయను. ఆయన ఎవరట? ఆది. ఆయన పేరేమిటి? ఆది సంభూతుడు. ఆయనే ఆది. ఆయన ఆది అయ్యుండి అని చెబుతుంది. అక్కడ ఏమన్నాడు తర్వాత? అంతకుముందు సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు అంటే ఆయన్ని ఏమన్నాము? ఆయన ఏమై ఉన్నాడు? ఆది అయి ఉన్నాడు అన్నామా? యేసుప్రభు ఎవరు? ఆది. ఆయన యందు సృజింపబడెను అంటే ఆది యందు సృజింపబడెను అని అర్థం. ఆయన పేరు ఆది. ఏంటండి ఆయన పేరు? ఆది. ఇప్పుడు ఇవన్నీ ఆయన యందు సృజించబడ్డాయి అంటే ఏమనాలి ఇప్పుడు? ఆది యందు సృజింపబడను. అంతే కదా? ఆది యందు సృజింపబడను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆది యందు అంటే యేసయ్య యందు అని అర్థం. ఈ సర్వము ఆయన యందు సృజించబడ్డాయి. అంతట్లో ఆయన ఉన్నాడని కాదు, అంతా ఆయనలోనే ఉంది అనేది. అందుకే మనం ఆది నేనే, అంతము నేనే, ఆల్ఫాయు ఒమేగయు నేనే అన్నాడు. ఇప్పుడు ఆది ఎవరు? యేసు ప్రభువే. ఆయన యందు సృజించబడ్డాయి ఇవన్నీ కూడా. ఆయన యందు భూమి ఆకాశాలు సృజించబడ్డాయి. ఆయన యందు సృజించింది ఎవరు? ఆయనే. అంటే ఆయనే ఒక స్థలం అయ్యాడు. ఆయనే సృష్టికర్త అయ్యాడు. ఆయనే దేవుడయ్యాడు. ఆయనే సర్వమయ్యాడు. సర్వము ఆయన యందే ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో కాదు, ఆది అంతము లేనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆదియు నేనే, అంతము నేనే అని చెప్పగలిగిన వాడు. అసలు ప్రారంభం అనేటువంటిది ఏదైనా ఉందంటే ఈయనే. అందుకనే ఈయన ఆది యందు వాక్యము ఉండెను అన్నాడు తప్ప ఆది యందు వాక్యం ఉండెను అన్నాడే కానీ ఆది యందు వాక్యము కలుగజేయబడెను అనలేదు యోహాను. అందుకనే అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆది అయ్యున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను అన్నారు. అసలు ఈయన ఎవరో అనేటువంటి కలవరం ఎందుకు? గ్రంథం ఉంది కదా, బైబిల్ ఉంది కదా, బైబిల్ చదివితే మనకు అర్థమైపోద్ది కదా అని మనం చదివితే ఈయన ఎవరు అని తేలిందంటే ఈయన దేవుడు అని మనకు తేలిపోయింది. మరి దేవుడైతే మానవుడిగా ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? దేవుడిగా ఉండొచ్చు కదా.
మనిషిగా ఎందుకు పట్టాల్సి వచ్చింది? పాపాల కోసం పాపాలు తీసివేయడానికి వచ్చాడు కదండి. పాపాలు తీసేయడానికి ఆయనే ఎందుకు రావాలి? ఇంకెవరన్నా పంపించవచ్చుగా. ఇంకెవరన్నా పంపిస్తే ఎందుకు పని అవ్వదు? ఒక దేవదూతను పంపిస్తే పని అవ్వదా? అవదు. లేకపోతే ఏమన్నా ఒక మనిషిని షెడ్ చేసి పోరా అంటే కుదరదా? కుదరదు. ఎందుకు కుదరదు? దేవుడే మానవుడు ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఈ విషయాలు తర్వాత ప్రసంగంలో తర్వాత పార్ట్లు మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం.